ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవాణి నిధులతో షిరిడి సాయి ఆలయాలు నిర్మించలేవు అన్నారు. ఈ నిధులతో ఇతర దేవాలయాలు నిర్మిస్తామన్నారు. నెల్లూరు ఆత్మకూరు టిక్కో కాలనీలో తొలి ఆలయం నిర్మితమవుతుందని, జూలైలో ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం నెలకి 10,000 ఇస్తామని, ఆలయాల పునర్నిర్మాణ సర్వశ్రేయోనిధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆనం వివరించారు. సీతారామాంజనేయుల యొక్క విగ్రహాలతో, లక్ష్మణ స్వామితో కూడుకున్నటువంటి విగ్రహాలతో ప్రతిష్ఠ చేయించి ఆ ఆలయాన్ని నమూనాగా రాష్ట్రమంతా కూడా ఏర్పాటు చేయడానికి, అందులో ఏ రకమైనటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, లేకపోతే శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాళ్ళు కోరుకుంటే కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు, మా పరిధిలో లేనటువంటి. అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ఆ ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. తిరుమల శ్రీవాణి నిధులతో షిరిడి సాయి ఆలయాలు నిర్మించలేము, అది మా పరిధిలో లేదు అంటున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ నిధులతో ఇతర దేవాలయాలు నిర్మిస్తాము, అది కూడా ఆ ప్రాంత ప్రజలు, అక్కడ స్థానిక ప్రజలు ఏ ఆలయాన్ని కోరుకుంటే ఆ ఆలయాన్ని నిర్మిస్తామని చెప్తున్నారు. నెల్లూరు ఆత్మకూరు టిడ్కో కాలనీలో తొలి ఆలయం నిర్మితమవుతుందని, జూలైలో ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇక ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం నెలకు 10,000 ఇస్తామని కూడా చెప్పారు. విగ్రహాలను ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, లేకపోతే శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాళ్ళు కోరుకుంటే కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు, మా పరిధిలో లేనటువంటి. అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ఆ ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం.